అనేది ప్రశ్నిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ 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 చరణ్ గారు గుడ్ మార్నింగ్. మీ వాయిస్ రావట్లేదు చరణ్ కౌశిక్ గారు. సార్, ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 2014 పెట్రోల్ రేటు 74 రూపాయల 40 పైసలు ఉండే, డీజిల్ రేటు 65 రూపాయల 82 పైసలు ఉండే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి చూస్తా ఉన్నాం, అన్ని డబల్ పెరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు రోజు రోజుకు డీజిల్ పెట్రోల్ రేటు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏకంగా 3 రూపాయలు పెంచారు. నిన్న 90 పైసలు పెంచిన పరిస్థితి కూడా చూసినాం. అదే కాకుండా ఒక ఆజ్యమో పొదుపు మంత్రం చెప్పిస్తూనే ఏకంగా వినియోగదారుల మీద భారం పడేటువంటి ప్రయత్నంలో భాగంగా డీజిల్ పెట్రోల్ రేటు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి చూస్తాము. అది ఈ 3 రూపాయలు 90 పైసలు కాదు, ఇంకా పెరుగుతుంది, 10 రూపాయల వరకు పెరుగుతుంది అని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఆర్థిక సంక్షోభం దిశగా ఆల్రెడీ గతంలో కూడా ప్రయాణించింది. ఇప్పుడు ఇంకా పూర్తి పీకల్లో కష్టాల్లోకి వెళ్లే పరిస్థితి కూడా కనబడతా ఉంది. అయినా నివారణ చర్యలు ఏమన్నా తీసుకున్నారా అంటే ఆ నివారణ చర్యలు కూడా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. అదే కాకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు భారతదేశం ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ఏదో కాన్వాయిలు అదే వెహికల్ 10 ఉంటే 5 చేసుకోవాలా, అదే కాకుండా వెడ్డింగ్ సంబంధించినటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ మానుకోవాలని చెప్పేసి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఆల్టర్నేటివ్ మార్గాలను అన్వేషించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైనది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే 6 రకాలుగా పెట్రోల్ డీజిల్ లేకున్నా కూడా మనం భారతదేశంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. అది సోలార్ కావచ్చు, తర్వాత రకరకాల మార్గాల ద్వారా మనం గ్రీన్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఉక్రెయిన్ రష్యా వార్ అనేది దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. యూరియా సంబంధించినటువంటి అంశము ఉక్రెయిన్ రష్యా మీద ప్రధానంగా భారత్ ఆధారపడుతుంది. మరి ఎరువుల విషయంలో కూడా మనం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే దానిలో ఘోరంగా విఫలమైన మాట వాస్తవం. ఒకాంచి ఎరువులు, ఒకాంచి పెట్రోల్ డీజిల్, అదేవిధంగా రకరకాల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోవడం, విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, బంగాళ నిల్వలు తగ్గిపోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి మనము ఎగుమతులు పెంచే ప్రయత్నంలో విఫలమైన, అదే కాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు కంట్రోల్ చేయడం దానిలో విఫలమైన, అదేవిధంగా ఎరువులు భారతదేశంలో ఉత్పత్తి చేయడంలో విఫలమైన, అదే కాకుండా ఇక్కడ సోలార్ విద్యుత్ కావచ్చు, తర్వాత ఈవీ వెహికల్స్ ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం కూడా గతంలో మహీంద్రా కావచ్చు, టాటా వాళ్ళు ఈ వెహికల్స్ ఉత్పత్తి చేసేవారు. తర్వాత ఇప్పుడు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కూడా చైనా నుంచి డైరెక్ట్ భారతదేశానికి అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ కూడా సప్లై చేసే పరిస్థితి వచ్చింది. అయినా ఆ స్థాయిలో అనుకున్న స్థాయిలో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం ప్రొడక్షన్ చేయలేకపోవడంతో భారతదేశంలో రకరకాల సమస్యలు ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అనేది అది ఎక్కడికి వరకు పోతో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం మన పక్కనటువంటి శ్రీలంకను చూసినాం, అంతకుముందు బంగ్లాదేశ్ చూసినాం, నేపాల్ చూసినాం, పాకిస్తాన్ లో వచ్చిన పరిస్థితి చూసినాం. రకరకాల ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా మనం పసిగట్టే ప్రయత్నంలో కావచ్చు, ఆల్టర్నేటివ్ మార్గాలు ప్రయత్నంలో కొంత విఫలం చెందినది చాలా స్పష్టంగా ఈ దేశంలో ప్రజలకే అర్థమవుతుంది. అదే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రకరకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, అదే కాకుండా అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. కానీ ఆ గమనించినటువంటి అంశాన్ని ఈ దేశ ప్రజలు తెలియజేయడంలో కావచ్చు, ఆల్టర్నేటివ్ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదు. కాబట్టి భారత్ రకరకాల సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. అది భవిష్యత్తులో చాలా గడ్డు కాలం కూడా వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి ఆల్టర్నేటివ్ మార్గాలు కావచ్చు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అఖిలపక్ష సమావేశం అన్న ఏర్పాటు చేసి ఈ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం కావచ్చు. గతంలో 1970లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని అధిగమించారు, మరి ఇప్పుడు ఏ విధంగా అధిగమిస్తే ఈ సమస్య పరిష్కారం లభిస్తూ చూడాల్సిన అవసరం ఉన్నట్టు తరుణంలో దాన్ని వదిలిపెట్టి మనం మళ్ళీ వేరే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం చేయకపోవడం కూడా కొంత ఇబ్బందిగా ఏర్పడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది అనేది ఇప్పటికైనా భారత్ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అదేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతాం. రైట్, బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు, నేను మీ దగ్గరికి వస్తానండి. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. వెంకటరెడ్డి గారు, ఈ 4 రోజులలో ధరలు మళ్ళీ పెరుగుతా ఉన్నాయి, ఇంకా మళ్ళీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సామాన్యులపై అధిక భారం పడుతుందని చెప్పి చాలా ప్రచారం సాగుతుంది. అంటే రూపాయి మారకం విలువ పడిపోతుంది, ధరలు నియంత్రించలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం అనే ప్రచారానికి మీ సమాధానం? ఇప్పుడు ఒకటే సందీప్ గారు,
అందరికీ తెలిసినటువంటిదే. పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి గత 3 మాసాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. మోదీ గారి పాలన 12 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులపై వాళ్ళ ఇంధనం అనేటువంటిది ఒక ప్రధాన సమస్యగా, అంతర్జాతీయ సమస్యగా ఏర్పడ్డ తర్వాత మనమేమీ అతీతం కాదు కదా. పాకిస్తాన్ లో 440 రూపాయలకు లీటర్ ఉంది పెట్రోల్ సంబంధించి మాట్లాడుతున్నాం. ఏ దేశంలో పెరగలేదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశము, సర్ప్లస్ ఇంధనం ఉన్నటువంటి దగ్గర కూడా ఏనాడో 2 మాసముల క్రితమే వాళ్ళు పెంచడం జరిగినటువంటిది. ఎందుకు పెరుగుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతిపక్ష పార్టీలు, విశ్లేషకులు తమకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది అసమంజసము, అసందర్భము. ఇవ్వలేటి కూడా 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశ అభివృద్ధి అనేటువంటిది స్థిరంగా ఉంది, పటిష్టంగా ఉంది, బలంగా ఉంది, కాన్ఫిడెన్స్. మన్మోహన్ సింగ్ హయాంలో ధరల్ని హెచ్చుతగ్గులను విశ్లేషిస్తూ, అంటే క్రూడల్ ధర తగ్గితే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఉండేది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పెరిగినా అదే యావరేజ్ అంతే వస్తుందండి. తగ్గినప్పుడు తగ్గింది, ఎప్పుడు పెరుగుతూనే ఉన్నటువంటిది. చాలా సందర్భాల లోపల పెరుగుతుంది, చాలా సందర్భాల లోపల తగ్గుతుంది అనేటువంటిది మనకు కనపడుతుంటుంది. యావరేజ్ సగటున ఒక నిర్ణయం చేయడం జరిగినటువంటిది. నేను ఒకటి సందీప్ గారు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మోదీ గారు ఏదో కోపం ఉంది, ప్రజల మీద కోపం ఉంది కాబట్టి ధరలు పెంచుతున్నాడు, మోదీ గారి జేబులోకి వెళ్తుంది. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కంపెనీలు, భారత్ పెట్రోలియం మనం ప్రభుత్వ సంస్థలవి. ప్రభుత్వ సంస్థలు అంటే ప్రజల ఆస్తి, ప్రజల సంస్థలు. వాటికి నష్టాలు ఏందో మీకు తెలుసా? ఒక క్వార్టర్లో 25-26 క్వార్టర్లో ఈ 3 కంపెనీలు కలిపి 1,00,000 కోట్ల నష్టాన్ని వాటి రావడం జరిగినటువంటి పరిస్థితి. రోజుకు 1000 నుంచి 1,200 కోట్ల నష్టము ఈ 3 కంపెనీలకు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏందనేది ఆలోచించకుండా, కారణం ఆలోచించి ఏ రకంగా ముందుకెళ్లాలి అనేటువంటిది ప్రజల సహకారాన్ని కోరుతూ హైదరాబాద్ కేంద్రంగా మోదీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగినటువంటిది. ఆ విషయం లోపల మనం ఏం చేస్తాం అనేటువంటిది పబ్లిక్ 3 రూపాయలు పెరిగిన మాట వాస్తవం, 90 పైసలు పెరిగిన మాట వాస్తవము. రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది మనకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ ప్రపంచాన్ని శాసిస్తున్నది ఇంధనము. ఇంధనం అనేటువంటిది అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు అన్ని తెలిసినటువంటిది. తెలిసి వాళ్ళు ఏదో జరిగిపోయింది దేశంలో, మనం అంతా ఏదో అయిపోయినాం అనేటువంటి ఏ దేశంలో ఇప్పుడు ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దేశాన్ని సుస్థిరమైన పాలనతో మోదీ గారు భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడరు. ఎంతసేపు ఏంటంటే సంక్షోభం ఏర్పడ్డదంట. ఏం సంక్షోభం ఏర్పడ్డది? $900 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇవ్వాలకి మనకుంది. 9 మాసాలకి సరిపడేటది. ఫారిన్ ఎక్స్చేంజ్ నుంచి మన పిల్లలు అనేక రకాలుగా అనేక $1 మిలియన్ ఆర్థిక వ్యవస్థకు మనకు దేశానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదో జరిగిపోయింది అనేటువంటి ప్రచారం చేయకుండా సహకరించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకరిస్తుంది? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కేబినెట్ మీటింగ్ పెట్టాలంటే హైదరాబాద్ లో అంత పెద్ద బిల్డింగ్ కేసీఆర్ గారు కట్టించిపోయినారు కదా, అక్కడ పెట్టరు. ఎక్కడ పెడుతున్నాడు? ఇప్పుడు యాదగిరిగుట్టలో పెడుతున్నాడు. యాదగిరిగుట్టలో పెడితే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు. హైదరాబాద్ లో పెడితే ఏమవుతుంది? రిఫ్రెష్మెంట్ టీతో సరిపోతుంది, 50-60 వేలతో సరిపోతుంది.